హలో హాయ్. లాస్ట్ మంత్ మేము డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ ఈ డేట్స్ కొన్నామన్నమాట. డేట్స్ కొన్న తర్వాత ఇంటికి వచ్చి తినాలని చూస్తే నాకెందుకో డౌట్ వచ్చి ఒకటి ఓపెన్ చేసి చూశాను. అందులో ఇలా పురుగులు ఉన్నాయండో. ఈ పురుగులు చూసేసరికి వేసాను. అప్పటికే తర్వాత చూసేసరికి ఇలా పురుగులు నాకెందుకో డౌట్ వస్తుంది. ఓపెన్ చేసి చూడు అని ఒకవైపు అనిపిస్తూనే ఉంది. ఇంకా థర్డ్ డేట్ తినాలని చూసినప్పుడు ఇలా ఒక్కటి ఓపెన్ చేసేసరికి అందులో వైట్వి ఇంకా బ్రౌన్ కలర్ అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా వైట్, అలా పురుగులు ఉన్నాయి, వైట్ పురుగులు. వీటిని చూసేసరికి నేనైతే షాక్ అయ్యాను. ఐఎమ్ వెరీ 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 డిసప్పాయింటెడ్. సో మేము కొన్న డేట్స్ ఇవే అండి, గల్ఫ్ డేట్స్ క్లాసిక్. ఇదేమైనా ఎక్స్పైర్ అయిందని చెక్ చేస్తే ఎక్స్పైర్ కూడా కాలేదండి. ఇంకా చూడండి, ఎక్స్పైర్ కూడా కాలేదు. సో ఆ ప్యాకెట్లో ఉన్న డేట్స్ మొత్తం ప్లేట్లో వేసుకొని ఇక్కడ నేను మా హస్బెండ్ చెక్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి క్లారిటీ వస్తుంది కదా, అన్నీ ఇలాగే ఉన్నాయా లేదా 1 or 2 కామన్గా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. 1 or 2 కామన్ కాదండి, ఎవ్రీ సింగిల్ డేట్ హ్యావ్ సమ్ ఇన్సెక్ట్స్, బోత్ వైట్ అండ్ బ్రౌన్. ఇది కామన్ అని నేనైతే అనుకోవట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మామూలుగా ఇలా డేట్స్లో ఇక్కడ మా హస్బెండ్ ఒక చిన్న పురుగు కింద పాకుతూ ఉంటే చూపిస్తున్నారు చూడండి, వైట్ కలర్. సో మీరు ఎవరైనా ఇలాంటి డేట్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అండ్ చెక్ చేసి తినండి. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం స్నాక్స్ లాగా ఇస్తూ ఉంటాం కదా, హెల్త్కి మంచిది అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ వల్ల అని అలా ఇస్తూ ఉంటాం కదా. ఒకసారి మీరు చెక్ చేయండి. నాకు అందుకని ఈ వీడియో పెట్టాలన్న ఆలోచన వచ్చింది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు ఎలా తినాలి. వాళ్ళకి స్టమక్ అప్సెట్ అవుతుందంటే మళ్ళీ మనమే వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ ఇంకొక చూడండి, అక్కడ సీడ్కి ఉంటుంది కదా, కింద పడిపోయి. సో ఇక్కడ ఒక్కొక్కటి కట్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి.
బాయ్.